తాతలు నేతులు తాగారని మా మూతులు వాసన చూడండి అంటే కంపు కొడుతుంది. అట్లాగే చైతన్య కాలేజీ అదే ఒక పెద్ద బ్రాండ్. ఒకప్పుడు చైతన్య కాలేజీ అంటే ఒక పెద్ద బ్రాండ్. రావు గారు ఒక పెద్ద బ్రాండ్. ఆయన ఫోటోలతోనే చైతన్య నడిచేది. మిగతా రాజకీయ నాయకులు ఆయన పక్కన ఫోటోలు దిగి నాకు చైతన్య రావు గారితో పరిచయం ఉందనేవాళ్ళు. చైతన్య రావు గారు నాకు బాగా క్లోజ్ అనేవాళ్ళు. రావు గారితో నేను చెప్తే పని అయిపోతుంది అనేవాళ్ళు. అలాగా ఆయన పేరుతో ఒక బ్రాండ్. ఆయన బిడ్డల అధికారంలోకి వచ్చారు. మరి కార్పొరేట్ స్టైల్ అనుకుంటున్నారో లేదా వాళ్ళల్లో ఒకళ్ళకి పేరు వస్తే ఇంకొకళ్ళకి ఎట్లా అనే ఈర్ష్య ఉందో తెలియదు. కానీ సినిమా యాక్టర్లని బ్రాండ్గా కాలేజీకి పెట్టుకుంటున్నారు. ఆ మధ్యన అల్లు అరవింద్, ఇదే అల్లు అర్జును, ఇప్పుడు శ్రీలీల సినిమా యాక్టర్ బ్రాండ్ అట. బ్రాండ్ అంటే ఒక ₹1 కోటి ఏమో డబ్బులు వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఇలా యాడ్లో పనిచేసి పెట్టాలా, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. వీళ్ళన్నిటి మీద ఫోటోలు వేసుకుంటారు. శ్రీలీల ద్వారా చైతన్యాలో చేరుస్తారా? అల్లు అర్జున్ చూసి చైతన్యాలో చేరుస్తారా? అల్లు అర్జున్ చదువును చూసి చైతన్యాలో చేరుస్తారా? శ్రీలీల డాక్టర్ చదువుతూ సినిమా చేస్తుంది కాబట్టి దాంట్లో చేరుస్తారా? బ్రాండ్ ఇమేజ్ అన్నటువంటిది నాన్నగారి బ్రాండ్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే, నాన్న కంటే బ్రాండ్ ఇంకెవడో లేడు అని గుర్తుపెట్టుకుంటే బాగుండేదేమో. పిల్లలు అక్కడ మిస్ అవుతున్నారేమో.